దళితులకి సామాజిక న్యాయం చేయాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్. చీరాల నియోజకవర్గంలోని 5 ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు అత్యవసర నిధులు కేటాయించాలని రైతులు కోరారు. తోటవారిపాలెం, వారిపాలెం, అక్కయ్యపాలెం, నాయనపల్ల, మోటుపల్లి ఎత్తిపోతల పథకాల కింద సుమారు 20,000 ఎకరాల ఆయకట్ట ఉందని తెలిపారు. గత 2 ఏళ్లుగా పంపులు, మోటార్లు మరమ్మతులను రైతులే సొంత ఖర్చులతో చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఒక్కో ఎత్తిపోతల పథకానికి 5 లక్షల చొప్పున నిధులు కేటాయించి మోటార్లు, పంపుల మరమ్మతులు చేపట్టాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో 5 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. తోటవారిపాలెం, అక్కాయపాలెం, గౌనవారిపాలెం, నాయనపల్లి, మోటుపల్లి ఈ 5 ఎత్తిపోతల పథకాలు గత 2 సంవత్సరాల నుంచి రైతులే బాగు చేయించుకుంటున్నారు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇచ్చి బాగు చేయలేదు. కనీసం ఈ సంవత్సరమైనా రైతులు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మరి ఎమర్జెన్సీ నిధుల నుండి అయినా సరే ఒక్కో ఎత్తిపోతల పథకానికి 5 లక్షలు కేటాయించి మరి కనీసం ఆ పంపులను బాగు చేస్తే మరి 10వ నెల, 1 నెల సమయం ఉన్నది కాబట్టి మొక్కజొన్న, మినుము, ఆరుతడి పంటలు ప్రభుత్వం వేసుకోమన్నారు కాబట్టి మరి వెంటనే విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతులే బాగు చేయటం అనేది ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే అవమానకరం. అది అలాంటి పరిస్థితి రాకుండా తక్షణమే నిధులు విడుదల చేసి బాగు